జనసేన అధినేత పవన్ కళ్యాణ్కు ఎన్నికలకు ముందు ఉన్న పొలిటికల్ పాపులారిటీ ఇప్పుడు ఉందా లేదా అన్న చర్చ జరుగుతోంది. విపక్షాలు సైతం పవన్ కళ్యాణ్ను అంత తేలిగ్గా విమర్శించడానికి ముందుకు రావడం లేదు. అందుకు ఒకే ఒక్క ప్రధాన కారణం పవన్ కళ్యాణ్ వెంట లక్షలాది మంది అభిమానులు ఉండడం ఒక కారణమైతే, మరొక వైపు ప్రధానమైన అధికారంలోకి రావడానికి ఎక్కువ స్థానాలు గెలిచి పాలనా పగ్గాలు చేపట్టడానికి నెలవైన తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలే కారణం. పవన్ కళ్యాణ్కు గత ఎన్నికల్లో కేవలం అభిమానులు మాత్రమే కాకుండా కాపు సామాజిక వర్గం కూడా వెనుక నిలబడింది. తమ నేత అధికారంలోకి వస్తారని భావించి అందరూ ఒకటయ్యి పవన్ కళ్యాణ్కు సపోర్ట్ చేస్తారు. అయితే కూటమి ప్రభుత్వం ఏర్పాటైన ఏడాది గడిచిన తర్వాత పవన్ కళ్యాణ్కు తాము చొక్కాలు చించుకొని మద్దతిచ్చినా తమ వైపు చూడడం లేదన్న బాధ కాపు సామాజిక వర్గంలో వ్యక్తమవుతోంది. ముఖ్యంగా తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో కాపు సామాజిక వర్గం తీవ్రమైన అసంతృప్తితో ఉన్నట్లుగా వార్తలొస్తున్నాయి. పవన్ కళ్యాణ్కు మద్దతిచ్చినందువల్ల తమకు ప్రత్యేకంగా జరిగిన ప్రయోజనం లేదని, ఉపయోగం కూడా లేదని, తమ ప్రయోజనాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంలోనూ పవన్ కళ్యాణ్ సరిగా వ్యవహరించడం లేదని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. తమకు న్యాయపరంగా దక్కాల్సిన పథకాలు కూడా అందడం లేదని వారు వాపోతూ కామెంట్స్ పెడుతున్నారు. ఇక అధికారానికి రావడానికి తామే ప్రధాన కారణమని తెలిసినా పవన్ కళ్యాణ్ మాత్రం దానిని పట్టించుకోకుండా కేవలం ఉప ముఖ్యమంత్రిగానే ఉంటూ కూటమి ప్రభుత్వంలో ఒక మంత్రిగానే వ్యవహరిస్తున్నారన్న అభిప్రాయం వారిలో ఏర్పడిందంటున్నారు. తమకు అవసరమైన సాయం చేయలేనప్పుడు మనోడు అనుకోవడం కూడా వృధాయేనని బహిరంగంగా కామెంట్స్ చేస్తున్నారు. కనీసం రాజకీయ పదవులు కావచ్చు, ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు కావచ్చు, తమను దూరం పెట్టినా కూడా పవన్ ప్రశ్నించడం లేదని అంటున్నారు. అయితే పవన్ కళ్యాణ్ సన్నిహితులు మాత్రం లబ్ధిదారుల అర్హత ఉన్నవారందరికీ కులాలు, మతాలకు అతీతంగా పథకాలు అందుతున్నాయన్నారు. ఇందులో ప్రత్యేకించి సిఫార్సు చేయడం ఉండదని అంటున్నారు. మొత్తం మీద ఏడాది తర్వాత పవన్ పాపులారిటీపై కాపు సామాజిక వర్గంలో చర్చ జరుగుతోంది. మరోవైపు పార్టీలో అన్యాయం జరుగుతుందని రోడ్డెక్కిన జనసేన ఇన్ఛార్జ్ టీవీ రామారావు సస్పెన్షన్ వంటి పరిణామాలకు చిచ్చురేపుతున్నారు. ఈ నేపథ్యంలో డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కళ్యాణ్ ఇటీవల కూటమిలోని 3 పార్టీల కేడర్ను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. విజయవాడలో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న పవన్ కళ్యాణ్ కూటమిలో చీలికలు తెచ్చి ఐక్యతను దెబ్బతీసేందుకు వైసీపీ కుట్ర చేస్తుందని ఆరోపించారు. కూటమి నేతలు తక్కువ చేసి చూపుతున్నా సర్దుకుపోవాలన్న పవన్ ఇప్పుడు నేరుగా 3 పార్టీల కేడర్ నాయకులు మీ స్థాయిలోనే గొడవలు పరిష్కరించుకోవాలని చేసిన సూచన చర్చనీయాంశమవుతోంది. ఈ సూచన జన సైనికుల్ని ఉద్దేశించి చేసిందే అన్న వాదన వినిపిస్తోంది. కూటమి ప్రభుత్వంలో కీలక భాగస్వామిగా ఉన్న జనసేన నేతల్లో సర్కారుపై ఒకంత అసంతృప్తి ఉందా అంటే అవుననే చర్చ జరుగుతోంది. పలు నియోజకవర్గాల్లో టీడీపీ కూటమిలో ఐక్యత దెబ్బతీసేందుకు వైద్యుల తీరుపై జనసేన ఎమ్మెల్యేలో కొంచెం ఫ్రస్ట్రేషన్ ఉన్నమాట వాస్తవం. ఈ పరిస్థితుల్లో కరవమంటే కప్పకు కోపం, వద్దంటే పాముకు కోపం అన్నట్లు ఎమ్మెల్యేలు సతమతమవుతున్నట్లు చర్చ జరుగుతోంది. తాము ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లో టీడీపీ నేతల పెత్తనం కొనసాగుతుండడాన్ని వారు సహించలేకపోతున్నారు. అలాగనే నాయకత్వం దృష్టికి తీసుకువెళ్తే సర్దుకుపోవాలని అధినేత పవన్ సూచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే కొందరు నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జీలు అసంతృప్తి స్వరం వినిపిస్తూనే వేట వేస్తున్నారు. అందుకే ఎమ్మెల్యేలు సైతం వెనక్కి తగ్గుతున్నట్లుగా తెలుస్తోంది. జనసేన ఎమ్మెల్యేలు ఉన్న నియోజకవర్గాల్లో టీడీపీ నేతల పెత్తనం కూడా సాగుతున్నట్లుగా తెలుస్తోంది. కొన్ని చోట్లయితే ఎమ్మెల్యేల కంటే టీడీపీ నేతల మాటే చెల్లుబాటు అవుతుందని ప్రచారం జరుగుతోంది. దీంతో పాటు టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జీలకు రాష్ట్ర స్థాయిలో నామినేటెడ్ పదవులు ఇచ్చారు. వారి మాటనే ప్రభుత్వంలో చెల్లుబాటు అవుతోంది. ఎమ్మెల్యేలు ఉన్నారంటే ఉన్నారు అన్నట్లు ఉంది జనసేన శాసనసభ్యుల పరిస్థితి. దీనిపై జనసేన ఎమ్మెల్యేల్లోనే చర్చ నడుస్తోంది. ఇక టీడీపీకి బలమైన నాయకత్వమే ఉంది. దశాబ్దాలుగా పాతుకుపోయిన నాయకులు సైతం ఉన్నారు. అటువంటి వారు పొత్తులో భాగంగా సీట్లు త్యాగం చేశారు. ఇప్పుడు టీడీపీ నేతృత్వంలో కూటమి అధికారంలోకి రావడంతో సీట్లు త్యాగం చేసిన నేతలకు పదవులు దక్కాయి. పార్టీ పరంగా ప్రాధాన్యం లభిస్తోంది. సీట్లు త్యాగం చేశారు కాబట్టి రాష్ట్ర స్థాయిలో నామినేటెడ్ పదవులు ఇస్తున్నారు. తెలుగుదేశం పార్టీ కార్యవర్గంలో సైతం చోటిస్తున్నారు. దీంతో వారు దూసుకుపోతున్నారు. సీనియర్లు కావడంతో అధికారులతో కూడా పనులు చేయించుకుంటున్నారు. జనసేన ఎమ్మెల్యేల మాటలు కొన్ని చోట్ల చెల్లుబాటు కావడం లేదు. దీంతో ఫ్రస్ట్రేషన్కు లోనవుతున్నారు. పలు నియోజకవర్గాల్లో టీడీపీ పెత్తనానికి సంబంధించి ఎమ్మెల్యేలు అధినేత పవన్ వద్ద తమ బాధను వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. అయితే పవన్ మాత్రం సర్దుకుపోమ్మంటూ సమాధానం చెబుతున్నట్లు తెలుస్తోంది. చిన్న చిన్న పొరపచ్చాలు సహజమని, ప్రజలకు మంచి చేసేందుకు సర్దుకుపోవాలని సూచిస్తున్నారట.
దీంతో ఏం చేయాలో తోచక జనసేన ఎమ్మెల్యేలు లోలోపల రగిలిపోతున్నట్లు తెలుస్తోంది. మున్ముందు అయినా పరిస్థితులు మారాలని, లేదంటే విభేదాలు తీవ్రతరమయ్యే పరిస్థితి నెలకొందని అంటున్నారు విశ్లేషకులు.